హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కబలానితి ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు నేను ఒక కొత్తది కనిపెట్టానండి. ఏంటనుకుంటున్నారు? ఇప్పుడు సీరియల్స్లో హీరోలది హీరోయిన్లది ఏం ట్రెండో తెలుసా? ప్రతి సీరియల్లో హీరో డ్రైవర్ అండి. అలాగే ప్రతి హీరోయిన్ పసుపు తాడేసుకొని తిరుగుతూ ఉంటుందన్నమాట. అంటే జోక్ చేయడం లేదు, కానీ ప్రతి సీరియల్లో హీరోయిన్కి పసుపు తాడే వేస్తారు. ఏదో ఒకటి రెండు సీరియల్స్లో తప్పితే అన్నిట్లో పసుపు తాడు వేసుకొని హీరోయిన్ బేదరాల్లాగా తిరుగుతూ ఉంటుందన్నమాట. ఆ పసుపు తాడు కూడా లోపలికి వేసుకోకుండా బయటకు వేసుకుంటుంది. అంతెందుకు ఏ సీరియల్స్ అని కొంతమందికి అనుమానం రావచ్చు. నేను ఈ సీరియల్స్ పేర్లు చెప్పానని ఈ సీరియల్స్ అన్నీ నేను చూస్తాను అని అనుకోమాకండి. ఎప్పుడు ఒక రోజు చూస్తే చాలదా, నెల రోజులు చూడకుండా ఒక రోజు చూస్తే చాలన్నట్టుగా అన్నం మొత్తం ఉడికిందో లేదో చూడాలి అంటే ఒక మెతుకు చూస్తే చాలదా, ఉడికిపోయిందో లేదో తెలుస్తుంది. అట్లానే నెల రోజులు చూడకపోయినా ఏమి కాదు, ఒక్కరోజు చూస్తే చాలు అన్నట్టుగా తయారైంది ఈ సీరియల్స్ పరిస్థితి. మరి విషయాల్లోకి వెళ్ళిపోతే పసుపు తాడి ఏ ఏ సీరియల్స్లో ఉంది అంటే, నిండు మనసుల సీరియల్లో ప్రేరణ పసుపు తాడు వేసుకొనే ఉంటుంది. రాధా విక్రమ్, అదే నువ్వు లేక నేను లేని సీరియల్లో రాధ కూడా పసుపు తాడు వేసుకొనే ఉంటుంది. మరి 7:30కి వచ్చే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో వాళ్ళది ఉమ్మడి కుటుంబం కదా, రామరాజు గారు కొంచెం బాగానే సంపాదించారు కాబట్టి ముగ్గురు కోడలు బంగారు తాడుతోనే తిరుగుతారనుకోండి, అది వేరే విషయం. ఆ హీరోలకు సంబంధించిన ఒక ట్రెండ్ ఉందన్నమాట ఆ సీరియల్లో. అది హీరోయిన్ గురించి మాట్లాడుకునేటప్పుడు మాట్లాడుకుందాం. తర్వాత ఇక మన దీపక్ ఉంది కదా, మన దీపక్క ఎప్పుడు పసుపు తాడుతోనే ఉంటుంది. అలాగే నిన్న మొన్నటిదాకా అవని మొన్న వాళ్ళ ఆస్తులు పోయినప్పుడు పసుపు తాడుతోనే తిరిగింది. తర్వాత 9ంటికి వచ్చే మెయిన్ సీరియల్ అండి మన మీనా పసుపు తాడుతోనే తిరుగుతుంది. కారణాలు ఏవైనా, మా మీనాకి బంగారం ఉంది, ఆత్మాభిమానానికి పోయి అత్తగారికి ఇచ్చేసింది అంటారా? నేను అసలు ఆ విషయం గురించి మాట్లాడట్లేదు, అసలు ట్రెండ్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు సీరియల్లో నడుస్తున్న ట్రెండ్ ఏంటి అంటే హీరోయిన్ల మెళ్ళలో పసుపు తాడనమాట. ఇది కాన్సెప్ట్ ఇప్పుడు నేను మాట్లాడుతుంది. సరే, హీరోల విషయానికి వస్తాం. హీరోల విషయానికి వస్తే ఏంటి అనుకుంటున్నారా? మరి అదే ఇప్పుడు పై నుంచి కిందకు వచ్చాం కదా, ఇప్పుడు కింద నుంచి పైకి వెళ్దాం అనమాట. లాస్ట్లో వచ్చే పొదరిల్లు సీరియల్లో ఏముంది? పొదరిల్లు సీరియల్లో చక్రి హీరో కదా, హీరో ఏం చేస్తాడు? ప్రొఫెషన్ డ్రైవర్. దానికి ముందు సీరియల్లో బాలు ఏం చేస్తాడు? డ్రైవర్. దానికి ముందు సీరియల్ ఏమొస్తుంది? దానికి ముందు సీరియల్ మన ఇంటింటి రామాయణం. దానిలో హీరోయిన్ ట్రెండ్లో ఉంది కానీ హీరో ట్రెండ్లో లేడనమాట. దానికి ముందు కార్తీక దీపంలో హీరో హీరోయిన్ ఇద్దరు ఉన్నారు. ఏంటి? కార్తీక్ డ్రైవర్ ఎందుకు అయ్యాడు అనే విషయం మీరు చెప్పకండి. వాళ్ళ ఇంట్లో డ్రైవర్గా ఉంటున్నాడా లేదా అనేది మాత్రమే నేను మాట్లాడుతున్నాను. దానికి ముందు సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లల్లో ధీరజ్ కూడా డ్రైవర్గా చేస్తున్నాడు. ఇలా హీరోలేమో డ్రైవర్స్ ట్రెండ్ అనమాట, హీరోయిన్లేమో మెడలో పసుపు తాడేసుకొని తిరుగుతూ ఉంటారు. ఇదనమాట ఇప్పుడు తెలుగు సీరియల్స్లో నడుస్తున్న ట్రెండ్. అబ్బో, ఇలా చెప్పుకుంటూ పోతే మా టీవీ సీరియల్స్లో ఇంకా ట్రెండ్స్ చాలా నడుస్తున్నాయండి. ఒకే వీడియోలో అన్నీ చెప్పేస్తే ఇంకా కుతూహలం ఏముంటుంది? అసలు ఇంకా ఏం ట్రెండ్ ఉంది ఇప్పుడు నడుస్తున్న సీరియల్స్లో? మీరేమైనా కనిపెట్టారా? నేను కనిపెట్టింది కాకుండా మీకు ఇంకేమైనా పాయింట్ తట్టిందా? పాయింట్ తట్టితే కింద నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దాని గురించి వీడియో కావాలంటే కూడా, వీడియో కావాలో వద్దో కూడా కమెంట్ చేయండి. దానికి సంబంధించిన వీడియో కూడా చేద్దాము అని అనుకుంటున్నాను. మరి మీరేమంటారు? ఈ ట్రెండ్ మీరు గమనించారా? లేదంటే నేను చెప్పినాక అవును నిజమే భలే పాయింట్ కనిపెట్టాను అనుకుంటున్నారా? లేదంటే అసలు ఈ వీడియో విన్న తర్వాత మీకేమైనా అనిపించిందో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. దానికన్నా ముందు కొత్త వాళ్ళైతే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఏది ఈ వీడియో నచ్చితే. లేదు నచ్చలేదా అనుకుంటే ఇగ్నోర్ చేయండి. పాత వాళ్ళైతే లైక్ కొట్టి షేర్ చేయండి. థ్యాంక్ యూ.